ఎంత ఎంత నీతి పరులను బీజేపీ పార్టీలో చేర్చుకుంటానో చూడండి. కమలం గూటికి మైనింగ్ డాన్ 70,000 కోట్ల స్కామ్, నిందితుడికి రెడ్ కార్పెట్, పార్టీని విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి. కవిత ఎంత? 100 కోట్లు. 100. అది కవిత మొత్తం కూడా కాదు, అది కేజ్రీవాల్ వాళ్ళ మంత్రి కవిత ముగ్గురు కలిసి పెట్టుబడులు పెట్టినానో మనీ లాండరింగ్ చేసినానో ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు మాత్రమే అవి, ఇంకా నిజాలు బయటికి రావాలి. ఇక ఎంత? 70,000 కోట్ల స్కాము. ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉండొచ్చు వచ్చినోడు. 70,000 స్కాము. ఇప్పుడు చూడు, మన మంచిగా రబ్బర్ బొమ్మను తయారు చేసి చిన్న బొట్టు వేసి మంచిగా పాపలు తీసి నునుపుగా పాపలు తీసి ఇంకిని దోసుకుందురా మన పార్టీలోకి వచ్చి. నువ్వు బద్నాం చేస్తున్నావు. ఇప్పుడైనా పతివర్త ఏది వాషింగ్ పౌడర్ నిర్మా పతివర్త అట్లా అనొద్దు. మనం బీజేపీలో ఉన్న వాళ్ళంతా సత్యపూసలు, పతివర్తలు, సత్య హరిశ్చంద్రులు. అలా నువ్వు అట్లా మాత్రం దొంగలు. నువ్వు అట్లా తప్పు అలా అట్లా అంటే ఇప్పుడు నేను నైట్ అంతా నానబెట్టిండు సర్ఫెక్సల్ వేసి, వాషింగ్ పౌడర్ నిర్మ వేసి నైట్ అంతా గాలి జనార్దన్ రెడ్డిని అలా నానబెట్టి వాషింగ్ మిషన్ తెల్లారి లేచి వాషింగ్ మిషన్ వేసి ఆయన పాపాలు అన్నిటిని కడిగేసి ఇప్పుడు తీసుకొచ్చి దువ్వి ఇక చూడు ఇక మంచి ఒక కేక్ ముక్క పెట్టి దేశాన్ని దోసుకోవాల్సింది మనమే జనార్దన్ రెడ్డి. ఎట్లా నువ్వు బయట ఉంటావు? వీళ్ళకి అత్తే నీకు ఇక అడ్డు అదుపు దగ్గర పద్ధతి ఉన్నాడు చూడు, బొట్టు పెట్టుకొని సిగ్గు శరం. అసలు బీజేపీ వాళ్ళు హిందుత్వం అనే బీజేపీ వాళ్ళు ఎలా నుంచే హిందువులకు సంబంధించిన డబ్బు ఇదంతా, పేద హిందువులకు సంబంధించిన డబ్బు అంతా 70,000 కోట్లు కనుక భారతదేశంలో ఉన్న పేద హిందువుల మీద పెడితే ఒక్కొక్కని గుడిసె ఇల్లు అయిపోతుంది, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారిపోతారు. భారతదేశం నుండి ఇతర దేశాలకు పోయి చదువుకోవాలి, లేకపోతే ఇతర దేశాల్లో జాబ్ చేయాలనుకుంటే ఈ 70,000 కోట్లు అవసరం వస్తాయి. ఇంత బ్లాక్ మనీ ఈయన దగ్గర పెట్టి ఈయననే తీసుకొచ్చుకొని పార్టీలో వేసుకున్నారు. ఇక ఎక్కడ దొరకబడతాం బ్లాక్ మనీ ఉన్నోని? కష్టం. అయితే నరేంద్ర మోడీ ఎంత అంటే నోట్లు మార్పిడి చేసి 2,000 రూపాయల నోట్లు కనిపించకుండా చేసిండు. చేసిన ఆడమే చేసిండు.